నెక్స్ట్ క్లాస్ చూడమ్మా డెఫినేషన్లు కావాలి కోసెట్స్ మీకు ఆల్రెడీ గ్రూప్స్ లో వచ్చిందే కోసెట్స్ ఓకే గ్రూప్స్ లో లింక్స్ లో కనిపిస్తా ఉంటాయి మనకి వెక్టర్ స్పేస్ లో కోసెట్ అంటే ఎలా ఉంటుందో జాగ్రత్తగా చూడండి లెట్స్ W be a let's W be a subspace of a vector space W be a subspace of a vector space V of f W అనేది V of f యొక్క సబ్స్పేస్ ఇది if for any vector alpha belongs to V ఉంటే గనక and vector space లో ఏదైనా ఒక వెక్టర్ ఉంటే గనక then the set W plus alpha equal to set of W plus alpha equal to set of x plus alpha such that x belongs to W is called right coset of W. Right coset of W in V generated by the vector alpha. Generated by the vector alpha and alpha plus W equal to set of alpha plus x such that x belongs to W is called left coset of W. Left coset of W in V generated by the vector alpha. మీకు అక్కడ లెఫ్ట్ కోసెట్ రైట్ కోసెట్ గ్రూప్స్ లో a into h h into a plus h h plus a ఉంటాయి అదే మనకి వెక్టర్ స్పేస్ లో కోసెట్స్ అంటే ఏంటి అంటే గనక w అనేది v యొక్క మనకి ఏంటి ఇక్కడ సబ్స్పేస్ అయితే గనక w ప్లస్ ఆల్ఫా ని ఆల్ఫా ప్లస్ w ని ఏమంటాం ఇక్కడ కోసెట్స్ అంటారు ఓకేనా కాబట్టి ఆల్ఫా అనేది ఎనీ వెక్టర్ అయితే w ప్లస్ ఆల్ఫా లో x అనేది w లో ఉంది అంటే గనక అప్పుడు w ప్లస్ ఆల్ఫా ఏమంటాం రైట్ కోసెట్ ఆఫ్ w ఇన్ v వెక్టర్ స్పేస్ v లో w ఏమంటాం రైట్ కోసెట్ జనరేటెడ్ బై ది వెక్టర్ ఆల్ఫా ఆల్ఫా ఎక్స్ సైడ్ జనరేట్ అవుతుంది రైట్ సైడ్ జనరేట్ అవుతుంది కాబట్టి w ప్లస్ ఆల్ఫా ఏమంటాం రైట్ కోసెట్ అంటాం అదే ఆల్ఫా ప్లస్ w లాగా ఉంటే గనక దాన్ని ఏమంటాం లెఫ్ట్ కోసెట్ ఆఫ్ w ఇన్ v ఇక్కడ w అనేది సబ్స్పేస్ కాబట్టి రైట్ కోసెట్ ఆఫ్ w ఏ వెక్టర్ స్పేస్ v ఆఫ్ f లో కాబట్టి లెఫ్ట్ కోసెట్ ఆఫ్ w ఇన్ v జనరేటెడ్ బై ది వెక్టర్ ఆల్ఫా ఓకేనా ఇది కోసెట్స్ నెక్స్ట్ ఏంటి అంటే గనక కోషెంట్ సెట్ కోషెంట్ సెట్ యొక్క డెఫినిషన్ చూడండి let w be a subspace W be a subspace of a vector space V of f of a vector space V of f. The sum of the cosets of all elements in a W. The cosets of all elements in a set is said to be quotient set. మరి W అనేది V యొక్క సబ్స్పేస్ అయితే గనక ఏమంటారా కోషెంట్ సెట్ అంటే గనక set of all into the set of cosets of all elements in a set కోసెట్స్ అన్ని ఒక సెట్ లో ఉంటే గనక అప్పుడు ఏమంటుందని కోషెంట్ సెట్ అంటారు దీన్ని ఎలా డినోట్ చేస్తాము అంటే గనక it is denoted by v by w ఇక్కడ కోషెంట్ సెట్ ని v by w గా డినోట్ చేస్తాం ఇక్కడ v by w లో ఉండే ఎలిమెంట్స్ అన్ని ఎలా ఉండాలి కోసెట్స్ మాత్రమే ఉండాలి కోసెట్స్ అంటే ఎలా ఉంటాయి w ప్లస్ ఆల్ఫా లేదా ఆల్ఫా ప్లస్ w ని కోసెట్ అంటాం v by w ఈక్వల్ టు w ప్లస్ ఆల్ఫా సచ్ దట్ ఆల్ఫా అనేది వెక్టర్ స్పేస్ లో ఉంటుంది
కాబట్టి మనకి రైట్ కోసెంట్ అంటే w ప్లస్ ఆల్ఫా, లెఫ్ట్ కోసెంట్ అంటే ఆల్ఫా ప్లస్ w. కోషెంట్ సెట్ ఎలా ఉంటుంది? v బై w లాగా ఉంటే దాన్ని కోషెంట్ సెట్ అంటాం. కోషెంట్ సెట్ లో ఉండే ఎన్ని ఏంటి మనకి కోసెట్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా? వాడి కోసెట్స్ అన్ని ఒక సెట్ లో ఉంటే కనుక దాన్ని ఏమంటాం మనం ఇక్కడ కోషెంట్ సెట్ అంటాం. ఇది కోషెంట్ సెట్ యొక్క డెఫినిషన్. నెక్స్ట్ డయాగ్రామ్ చూడండమ్మా. If W is a subspace of a vector space V of R, then the set V by W of all cosets W in V is a vector space over R for the vector addition and scalar multiplication defined by W plus alpha plus W plus beta equal to W plus of alpha plus beta for all alpha comma beta belongs to V, and A of W plus alpha equal to W plus A alpha for all A belongs to F and alpha belongs to V. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా చూడండి. W అనేది V యొక్క సబ్స్పేస్ అయితే కనుక ఇంతకు ఏది ప్రూవ్ చేయాలి తెలుసా? అలా తీరా వచ్చినప్పుడు ఈ తర్వాత అది కాకుండా దెన్ తర్వాత ఏదైతుందో మనం ప్రూవ్ చేయాలి. దెన్ తర్వాత ఏముంది? ద సెట్ V బై W. V బై W అంటే ఏ సెట్ ముందు డెఫినిషన్ ఉంటుంది? కోషెంట్ సెట్. కోషెంట్ సెట్ అనేది ఏం ప్రూవ్ చేయాలి? వెక్టర్ స్పేస్ ఓవర్ F అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ V బై W అనేది వెక్టర్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి అంటే కనుక మనకి వెక్టర్ స్పేస్ 1 లో స్టార్టింగ్ డెఫినిషన్ ఉంటుంది. ఏదైనా ఒక సెట్ వెక్టర్ స్పేస్ కావాలి అంటే కనుక మొత్తం ఎన్ని కండిషన్స్ సాటిస్ఫై కావాలి? 10 కండిషన్స్ సాటిస్ఫై అవుతుందని ప్రూవ్ చేస్తే కనుక అప్పుడు ఆ సెట్ ఏమవుతుంది? మనకి వెక్టర్ స్పేస్ అవుతుంది. బట్ V బై W అనేది వెక్టర్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ V బై W అనేది ఎడిషన్ దృష్ట్యా మనకి అబీలియన్ గ్రూప్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఇంకా మల్టిప్లికేషన్ దృష్ట్యా 5 కండిషన్స్ ప్రూవ్ చేస్తే కనుక అప్పుడు V బై W ఏమవుతుంది? మనకి వెక్టర్ స్పేస్ అవుతుంది. అంతే V బై W కోషెంట్ సెట్. సెట్ లో ఉండే ఏ వెక్టర్స్ తీసుకోవాలి? మనం కోసెట్స్ ని మనం వెక్టర్స్ గా తీసుకోవాలి. V బై W అంటే కోషెంట్ సెట్. కోషెంట్ సెట్ లో ఏముంటాయి మనకి? ఇక్కడ ఎలిమెంట్స్ కోసెట్స్ ఉంటాయి. మరి కోసెట్స్ ని ఎలిమెంట్స్ గా తీసుకొని V బై W అనేది వెక్టర్ స్పేస్ ని ప్రూవ్ చేయాలి. ఆ ప్రూవ్ చేసినప్పుడు మనకి కండిషన్స్ వస్తాయి. ఎలా యూజ్ చేయమంటాడు? వాడు డిఫైన్ చేశాడు. వెక్టర్ అడిషన్ అండ్ స్కేలార్ మల్టిప్లికేషన్ డిఫైన్డ్ బై వాడు డిఫైన్ చేశాడు. W ప్లస్ ఆల్ఫా ప్లస్ W ప్లస్ బీటా లాగా ఉంటే కనుక W ప్లస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా రాయమన్నాడు. A ఆఫ్ W ప్లస్ ఆల్ఫా లాగా ఉంటే కనుక W ప్లస్ A ఆల్ఫా గా మనకి డిఫైన్ చేసి V బై W అనేది ఏమని ప్రూవ్ చేయాలి? వెక్టర్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. టు ప్రూవ్ దట్ ఏం ప్రూవ్ చేయాలి? ఇక్కడ మనం V బై W ఈజ్ V బై W is a vector space. V by W is a vector space over the field capital F and scalars అని F లో తీసుకొని V by W అనేది వెక్టర్ స్పేస్ మనం ప్రూవ్ చేయాలి. V by W అనేది మనకి కోషెంట్ సెట్. కోషెంట్ సెట్ లో అన్ని కోసెట్స్ మాత్రమే ఉంటాయి. కోసెట్స్ అంటే కనుక రైట్ కోసెట్ తీసుకోవచ్చు, లెఫ్ట్ కోసెట్ తీసుకోవచ్చు. వాడు ఆల్రెడీ ఇక్కడ డిఫైన్ చేసిన దాంట్లో W ప్లస్ ఆల్ఫా అంటే రైట్ కోసెట్ లాగా ఉన్నాయి కాబట్టి మనం కూడా V బై W రైట్ కోసెట్ రాస్తే కనుక W ప్లస్ ఆల్ఫా సచ్ దట్ ఆల్ఫా అనేది కంపల్సరీ ఎక్కడ ఉంటుంది? వెక్టర్ స్పేస్ V లో ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనకి వెక్టర్ V బై W అనేది వెక్టర్ స్పేస్ అని ప్రూవ్ చేయాలంటే కనుక ఎడిషన్ దృష్ట్యా ఏం కావాలి మనకి? అబీలియన్ గ్రూప్ కావాలి. అబీలియన్ గ్రూప్ అంటే కనుక క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, కాంపిటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? క్లోజర్ అంటే కనుక ఏవైనా 2 ఎలిమెంట్స్ V బై W లో తీసుకుంటే కనుక వాటిని యాడ్ చేసినా మళ్ళీ V బై W లో ఉంటాయని ప్రూవ్ చేయాలి. మరి V బై W లో ఉండేటంటే కోసెట్స్ కాబట్టి లెట్స్ W ప్లస్ ఆల్ఫా కమా W ప్లస్ బీటా బిలాంగ్స్ టు V బై W తీసుకుంటే కనుక ఈ రెండింటిని యాడ్ చేసినా మళ్ళీ ఇందులో ఉండాలి V బై W లో ఉండాలి. మరి 2 ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తే కనుక W ప్లస్ ఆల్ఫా ప్లస్ W ప్లస్ బీటా వస్తుంది. W ప్లస్ ఆల్ఫా ప్లస్ W ప్లస్ బీటా అంటే కనుక వాడు డిఫైన్ చేశాడు. ఎలా రాసుకోవచ్చు అంటాడు? W ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా గా రాసుకోవచ్చు అంటాడు. కాబట్టి W ప్లస్ ఆల్ఫా లాగా ఉంది అంటే కనుక ఆల్ఫా అనేది వెక్టర్ స్పేస్ V లో ఉంది, బీటా అనేది వెక్టర్ స్పేస్ V లో ఉంది, ఆల్ఫా ప్లస్ బీటా కూడా V లో ఉంటుంది. మరి ఇక్కడ ఉండేటువంటి వెక్టర్ V లో ఉంది. W ప్లస్ ఆల్ఫా లాగా ఉంది అంటే కనుక అదే సెట్ లో ఉంటుంది, కోసెంట్ సెట్ లో ఉంటుంది. W ప్లస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు V బై W కాబట్టి ప్లస్ దృష్ట్యా ఏ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది? అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. సారీ, క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. మరి క్లోజర్ ప్రాపర్టీ is satisfied. Closure property is satisfied.
ఇంకా అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందో తెలియాలి అంటే కనుక అసోసియేటివ్ ప్రాపర్టీ చెక్ చేయాలంటే కనుక 8 ఎలిమెంట్స్ తీసుకోవాలి, 3 ఎలిమెంట్స్ తీసుకోవాలి. వాడి కోసెట్ v బై w లో 3 ఎలిమెంట్స్ w ప్లస్ ఆల్ఫా కామా w ప్లస్ బీటా కామా w ప్లస్ గామా బిలాంగ్స్ టు v బై w. ఇందులో ఆల్ఫా బీటా గామా అనేటువంటి అన్ని వెక్టర్స్ ఎందులో ఉంటాయి, వెక్టర్ స్పేస్ v లో ఉంటాయి. w ప్లస్ ఆల్ఫా ప్లస్ w ప్లస్ బీటా, w ప్లస్ ఆల్ఫాని w ప్లస్ బీటాని యాడ్ చేసి w ప్లస్ గామాకి యాడ్ చేసి కనుక వాల్యూ w ప్లస్ ఆల్ఫా w ప్లస్ బీటా ప్లస్ w ప్లస్ గామా చూపించాలి. w ప్లస్ ఆల్ఫా ప్లస్ w ప్లస్ బీటా అంటే కనుక గివెన్ డెఫినిషన్ నుంచి వాడు డిఫైన్ చేసిన దానికి w ప్లస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా రాయొచ్చు. ప్లస్ ఏముంది ఇక మనకి w ప్లస్ గామా ఉంది. మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేసి కనుక w ప్లస్ ఆఫ్ ఈ రాసుకోవచ్చు, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వస్తుంది. w ప్లస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామాని w ప్లస్ ఆల్ఫా ఒక కోసెట్ గా రాయొచ్చు, w ప్లస్ ఆఫ్ బీటా ప్లస్ గామా ఇంకొక కోసెట్ గా రాయొచ్చు. దట్ ఇస్ ఈక్వల్ టు w ప్లస్ ఆల్ఫా ప్లస్ గివెన్ వాడు డిఫైన్ చేసినటువంటి డెఫినిషన్ నుంచి w ప్లస్ బీటా ప్లస్ గామాని రాసుకోవచ్చు, w ప్లస్ బీటా ప్లస్ w ప్లస్ గామా వస్తుంది. కాబట్టి w ప్లస్ ఆల్ఫా ప్లస్ w ప్లస్ బీటా ఆఫ్ w ప్లస్ గామా చేస్తే కనుక w ప్లస్ ఆల్ఫా ప్లస్ ఆఫ్ w ప్లస్ బీటా ప్లస్ w ప్లస్ గామా రాస్తున్నాం కాబట్టి ఏ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది, అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. కాబట్టి అసోసియేటివ్ ప్రాపర్టీ ఈజ్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఎడిషన్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందో లేదో చూడాలి. ఎడిషన్ ప్రాపర్టీ సాటిస్ఫై సారీ ఐడెంటిటీ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందో తెలియాలి అంటే కనుక ఒక ఎలిమెంట్ v బై w లో తీసుకుంటే కనుక ఇంకోటి 0 అనేటువంటి కోసెట్ తీసుకొని దాని లెఫ్ట్ సైడ్ యాడ్ చేసినా రైట్ సైడ్ యాడ్ చేసినా అదే ఎలిమెంట్ కి ఈక్వల్ అవుతుందని ప్రూవ్ చేయాలి. లెట్స్ w ప్లస్ ఆల్ఫా బిలాంగ్స్ టు v బై w తీసుకుంటే కనుక దట్ ఇంప్లైస్ దర్ ఎగ్జిస్ట్ ఏ తీసుకోవాలి w ప్లస్ 0 బిలాంగ్స్ టు v బై w ఎగ్జిస్ట్ అయితే కనుక w ప్లస్ ఆల్ఫా ప్లస్ w ప్లస్ 0 చేసిన w ప్లస్ 0 ప్లస్ w ప్లస్ ఆల్ఫా చేసిన రెండు ఈక్వల్ గా ఉంటాయని ప్రూవ్ చేయాలి. w ప్లస్ ఆల్ఫా ప్లస్ w ప్లస్ 0 అంటే కనుక w ప్లస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 0 వస్తుంది, ఆల్ఫా ప్లస్ 0 అంటే కనుక ఆల్ఫా అవుతుంది. ఓకేనా? బట్ సిమిలర్లీ w ప్లస్ 0 ప్లస్ w ప్లస్ ఆల్ఫా యొక్క వాల్యూ కూడా దేనికి ఈక్వల్ అవుతుంది, w ప్లస్ ఆల్ఫా ఈక్వల్ అవుతుంది. అండ్ దేర్ఫోర్ w ప్లస్ ఆల్ఫా ప్లస్ w ప్లస్ 0 ఈక్వల్ టు w ప్లస్ 0 ప్లస్ w ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది, w ప్లస్ ఆల్ఫా ఈక్వల్ అవుతుంది. w ప్లస్ 0 ని రైట్ సైడ్ యాడ్ చేసినా లెఫ్ట్ సైడ్ యాడ్ చేసినా మళ్ళీ w ప్లస్ ఆల్ఫా వస్తుంది. కాబట్టి ఏ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది, ఐడెంటిటీ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. దేర్ఫోర్ ఇది రాసుకోవచ్చు, ఐడెంటిటీ ప్రాపర్టీ ఈజ్ సాటిస్ఫైడ్. ఐడెంటిటీ ప్రాపర్టీ ఈజ్ satisfied. నెక్స్ట్ ఇన్వర్సివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందో చూడాలి. మళ్ళీ ఇన్వర్సివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందో తెలియాలి అంటే కనుక ఇది సెకండ్ వన్. నెక్స్ట్ ఇది థర్డ్ కండిషన్. ఫోర్త్ కండిషన్ ఇన్వర్సివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందో తెలియాలి అంటే కనుక లెట్ w ప్లస్ ఆల్ఫా బిలాంగ్స్ టు v బై w తీసుకుంటే కనుక దట్ ఇంప్లైస్ దేర్ ఎగ్జిస్ట్ w ప్లస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు v బై w ఎగ్జిస్ట్ అయితే ఆ రెండింటిని యాడ్ చేస్తే దేనికి ఈక్వల్ కావాలి, ఐడెంటిటీ ఎలిమెంట్ కి ఈక్వల్ కావాలి. w ప్లస్ ఆల్ఫా ప్లస్ w ప్లస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా చేస్తే కనుక ఐడెంటిటీ ఎలిమెంట్ w ప్లస్ 0 కి ఈక్వల్ కావాలి. కానీ డెఫినిషన్ వాడు డిఫైన్ చేసిన డెఫినిషన్ నుంచి ఏ రాసుకోవచ్చునే w ప్లస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ మైనస్ ఆల్ఫా వస్తుంది ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ ఆల్ఫా, ఆల్ఫా మైనస్ ఆల్ఫా అంటే 0 వస్తుంది. కాబట్టి సిమిలర్లీ ఇదే విధంగా రాసుకోవచ్చు w ప్లస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా యొక్క వాల్యూ అయినా w ప్లస్ ఆల్ఫా యొక్క వాల్యూ అయినా దేనికి ఈక్వల్ అవుతుంది, 0 కి. w ప్లస్ 0 కి ఈక్వల్ అవుతుంది. దేర్ఫోర్ w ప్లస్ ఆల్ఫా ప్లస్ w ప్లస్ మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు w ప్లస్ మైనస్ ఆల్ఫా ప్లస్ w ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు
w plus 0 w plus alpha అంటే cosec కి w plus minus alpha cosec ని రైట్ సైడ్ యాడ్ చేసినా లెఫ్ట్ సైడ్ యాడ్ చేసినా ఐడెంటిటీ ఎలిమెంట్ ఈక్వల్ అయింది అంటే కనుక ఏ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది ఇన్వర్స్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది ఇక్కడ ఇన్వర్స్ ప్రాపర్టీ ఇస్ సాటిస్ఫైడ్ నెక్స్ట్ ఏబిలియన్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందో చెక్ చేయాలి ఏబిలియన్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందో తెలియాలంటే కనుక ఎడిషన్ దృష్ట్యా 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి w plus alpha plus w plus beta belongs to v by w తీసుకుంటే కనుక w plus alpha plus w plus beta యొక్క వాల్యూ w plus beta plus w plus alpha కి ఈక్వల్ అవుతుందో ప్రూవ్ చేయాలి వాళ్ళు డిఫైన్ చేసిన డెఫినిషన్ నుంచి w plus alpha plus w plus beta అంటే కనుక w plus of alpha plus beta వస్తుంది alpha plus beta అన్న beta plus alpha అన్న ఒకటే ఇప్పుడు w plus of beta plus alpha ని రాసుకోవచ్చు w plus beta plus w plus alpha గా రాసుకోవచ్చు therefore w plus alpha plus w plus beta equal to w plus beta plus w plus alpha వచ్చిందంటే కనుక ఏ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది ఏబిలియన్ ప్రాపర్టీ ఇస్ సాటిస్ఫైడ్ కాబట్టి v by w అనేది ఎడిషన్ దృష్ట్యా ఏమవుతుంది ఏబిలియన్ గ్రూప్ అవుతుంది ఇంకా ఏం ప్రూవ్ చేయాలి మనకి మల్టిప్లికేషన్ స్కేలార్స్ ప్రాపర్టీస్ అన్ని సాటిస్ఫై అయితే కనుక అప్పుడు v by w అనేది వెక్టర్ స్పేస్ అవుతుంది బట్ v by w అనేది వెక్టర్ స్పేస్ కావాలి అంటే కనుక మొత్తం 10 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే మనకి ఏమవుతుంది వెక్టర్ స్పేస్ అవుతుంది బట్ v by w వెక్టర్ స్పేస్ కావాలి అంటే కనుక క్లోజర్ ప్రాపర్టీ నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ ఐడెంటిటీ ప్రాపర్టీ ఇన్వర్స్ ప్రాపర్టీ నెక్స్ట్ ఎబిలియన్ ప్రాపర్టీ చెక్ చేసాం నెక్స్ట్ ఇంకా మల్టిప్లికేషన్ దృష్ట్యా ప్రాపర్టీస్ సాటిస్ఫై అయితేనే చూడాలి అంటే కనుక ఇంకా ఏ ప్రాపర్టీ చేయాలో జాగ్రత్తగా చూడండి వెక్టర్ స్పేస్ 1 లో మనకి వెక్టర్ స్పేస్ డెఫినిషన్ మనకి v అనేది వెక్టర్ స్పేస్ కావాలి అంటే కనుక మనకి 10 కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయితేనే ఏమవుతుంది వెక్టర్ స్పేస్ అవుతుంది ఇప్పుడు 5 కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి నెక్స్ట్ 6th వన్ చూస్తే కనుక లెట్ a belongs to f and w plus alpha belongs to v by w తీసుకుంటే కనుక a into w plus alpha is also belongs to v by w కావాలి కాబట్టి a into w plus alpha యొక్క వాల్యూ ఎంత వస్తుంది వాడు డిఫైన్ చేశాడు a into w plus alpha అంటే కనుక వాడు డిఫైన్ చేసిన డెఫినిషన్ చేసేసుకోవచ్చు w plus a alpha వస్తుంది w plus alpha లాగా ఉంది అంటే కనుక అది కోసెట్ అవుతుంది కోసెట్స్ అనేది రెండు ఉంటాయి కోషెంట్ సెట్ లో ఉంటాయి కాబట్టి a into w plus alpha యొక్క బిలాంగ్స్ ఎంత ఉంటుంది v by w లో ఉంటుంది నెక్స్ట్ 7th కండిషన్ చూస్తే కనుక ab of w plus alpha యొక్క వాల్యూ అయినా ab of w plus alpha అయినా a of b into w plus alpha యొక్క వాల్యూ ఈక్వల్ గా చూచారు కాబట్టి దీని మొత్తాన్ని a అనుకుంటే కనుక a into w plus alpha లాగా ఉంది వాడు డిఫైన్ చేసిన డెఫినిషన్ నుంచి a into w plus alpha అంటే కనుక w plus a alpha వస్తుంది a అంటే కనుక ab ఉంది దట్ ఇస్ ఈక్వల్ టు w plus ab into alpha ని a of b alpha గా రాస్తే కనుక a of b alpha దీని w plus a alpha లాగా ఉంది అనుకుంటే కనుక w plus a alpha అంటే ఏ రాసుకోవచ్చు a into w plus alpha వస్తుంది దీని రాసుకోవచ్చు a into w plus b alpha వస్తుంది కాబట్టి ab of w plus alpha యొక్క వాల్యూ a into w plus b into alpha ఉంది is equal to a into ఇప్పుడు w plus b alpha ని b into ఏ రాసుకోవచ్చు w plus alpha గా రాస్తుంది కాబట్టి ab of w plus alpha యొక్క వాల్యూ a of b into w plus alpha కి ఈక్వల్ అవుతుంది అది 7th కండిషన్ నెక్స్ట్ 8th వన్ చూస్తే కనుక a plus b into alpha alpha అంటే కోసెట్ కాబట్టి w plus alpha but a plus b of w plus alpha యొక్క వాల్యూ a into w plus alpha plus b into w plus alpha కి ఈక్వల్ అవుతుంది ప్రూవ్ చేయాలి దీని మొత్తం స్కేలార్ a అనుకుంటే కనుక a into w plus alpha లాగా ఉంది డెఫినిషన్ చేంజ్ చేసుకోవచ్చు మనము w plus a into alpha a అంటే స్కేలార్ ఏముంది మనకి a plus b ఉంది కాబట్టి w plus a plus b into alpha వస్తుంది దట్ ఇస్ ఈక్వల్ టు w plus a plus b into alpha అంటే కనుక a alpha plus b alpha వస్తుంది w plus a alpha plus b alpha వస్తుంది
ఈ w ప్లస్ a ఆల్ఫా ప్లస్ b ఆల్ఫా a ఆల్ఫా ఒక వెక్టర్ b ఆల్ఫా ఇంకొక వెక్టర్ అనుకుంటే గనుక w ప్లస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా లాగా ఉంటే w ప్లస్ ఆల్ఫా ప్లస్ w ప్లస్ బీటా లాగా రాసుకోవచ్చు కాబట్టి w ప్లస్ ఏమొస్తుంది a ఆల్ఫా వస్తుంది ప్లస్ w ప్లస్ ఏమొస్తుంది b ఆల్ఫా వస్తుంది w ప్లస్ a ఆల్ఫా అంటే గనుక a ఇంటూ w ప్లస్ ఆల్ఫా w ప్లస్ b ఆల్ఫా అంటే గనుక b ఇంటూ w ప్లస్ ఆల్ఫా వస్తుంది కాబట్టి a ప్లస్ b ఆఫ్ w ప్లస్ ఆల్ఫా ఈక్వల్ a ఇంటూ w ప్లస్ ఆల్ఫా ప్లస్ b ఇంటూ w ప్లస్ ఆల్ఫా ఈక్వల్ అవుతుంది నెక్స్ట్ 9th కండిషన్ చూస్తే గనుక ఈసారి a ఇంటూ అక్కడైతే ఆల్ఫా ప్లస్ బీటా ఇక్కడ క్వశ్చన్స్ కాబట్టి a ఇంటూ w ప్లస్ ఆల్ఫా ప్లస్ w ప్లస్ బీటా తీసుకుంటే కనుక a ఇంటూ w ప్లస్ ఆల్ఫా ప్లస్ a ఇంటూ w ప్లస్ బీటా ఈక్వల్ అవుతుందని చూపించాలి ఓకేనా బట్ దట్ ఇస్ ఈక్వల్ టు a ఇంటూ w ప్లస్ ఆల్ఫా ప్లస్ w ప్లస్ బీటా అంటే కనుక డెఫినిషన్ నుంచి ఏమొస్తుంది w ప్లస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది ఇది a ఇంటూ w ప్లస్ ఆల్ఫా లాగా ఉంది ఇక్కడ డెఫినిషన్ నుంచి w ప్లస్ a ఇంటూ ఆల్ఫా వస్తుంది ఆల్ఫా అంటే కనుక ఆల్ఫా ప్లస్ బీటా ఉంది a ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే కనుక a ఆల్ఫా ప్లస్ a బీటా వస్తుంది w ప్లస్ a ఆల్ఫా ప్లస్ a బీటాలో దీని ఆల్ఫా దీని బీటా అనుకుంటే కనుక w ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా లాగా ఉంది కాబట్టి w ప్లస్ ఆల్ఫా ప్లస్ w ప్లస్ బీటా వస్తుంది బీటా అంటే కనుక a ఇంటూ బీటా ఉంది w ప్లస్ a ఆల్ఫా అంటే కనుక a ఇంటూ w ప్లస్ ఆల్ఫా వస్తుంది w ప్లస్ a బీటా అంటే కనుక a ఇంటూ w ప్లస్ బీటా వస్తుంది బట్ a ఇంటూ w ప్లస్ ఆల్ఫా ప్లస్ w ప్లస్ బీటా ఈక్వల్ టు ఏమొస్తుంది a ఇంటూ w ప్లస్ ఆల్ఫా ప్లస్ a ఇంటూ w ప్లస్ బీటా వస్తుంది నెక్స్ట్ 10th కండిషన్ చూస్తే కనుక let w plus alpha belongs to v by w and 1 belongs to f తీసుకుంటే కనుక 1 into w plus alpha చేసా w plus alpha into 1 చేసినా w plus alpha కి ఈక్వల్ అవుతుందని ప్రూవ్ చేయాలి 1 ని స్కేలార్ అనుకుంటే కనుక a into w plus alpha లాగా ఉంది w plus a into alpha వస్తుంది 1 into alpha అంటే కనుక alpha కాబట్టి 1 into w plus alpha యొక్క వాల్యూ w plus alpha అవుతుంది సిమిలర్లీ w plus alpha into 1 యొక్క వాల్యూ కూడా w plus alpha వస్తుంది అంటే 1 into w plus alpha equal to w plus alpha into 1 equal to w plus alpha వస్తుంది ఓకేనా కాబట్టి మనకి వెక్టర్ స్పేస్ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అవుతాయి therefore ఇలా రాసుకోవచ్చు v by w satisfies all conditions of vector space యొక్క డెఫినిషన్ కి సాటిస్ఫైడ్ ఉండే కండిషన్స్ అన్ని సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి therefore v by w is a ఏమవుతుంది వెక్టర్ స్పేస్ అవుతుంది కాబట్టి v by w అనేది మనకి వెక్టర్ స్పేస్ కావాలి అంటే గనక వెక్టర్ స్పేస్ యొక్క డెఫినిషన్ ఏదైతే ఉంటుందో దాని యొక్క కండిషన్స్ అన్ని సాటిస్ఫై కావాలి ఇది v by w అనేది మనకి వెక్టర్ స్పేస్ అని ప్రూవ్ చేయడం ఓకేనా మరి వెక్టర్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి అంటే గనక మనకి వెక్టర్ స్పేస్ 1 లో డెఫినిషన్ ఏదైతే ఉందో దానిలో ఉండే 10 కండిషన్స్ అన్ని సాటిస్ఫై కావాలి ఆ 10 కండిషన్స్ ఏంటి అంటే గనక ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు v అని ప్రూవ్ చేయాలి నెక్స్ట్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అని ప్రూవ్ చేయాలి నెక్స్ట్ ఐడెంటిటీ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందని ప్రూవ్ చేయాలి ఇన్వర్స్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందని ప్రూవ్ చేయాలి నెక్స్ట్ ఎబిలియన్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందని ప్రూవ్ చేయాలి ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు v అని ప్రూవ్ చేయాలి నెక్స్ట్ ab ఆఫ్ ఆల్ఫా అయినా a ఆఫ్ b ఆల్ఫా అయినా ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి నెక్స్ట్ తర్వాత a ప్లస్ b ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు a ఆల్ఫా ప్లస్ b ఆల్ఫా నెక్స్ట్ a ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు a ఆల్ఫా ప్లస్ b బీటా నెక్స్ట్ తర్వాత 1 into ఆల్ఫా అయినా ఆల్ఫా into 1 అయినా ఆల్ఫా కి ఈక్వల్ అవుతుందని ప్రూవ్ చేయాలి ఇక్కడ వెక్టర్ స్పేస్ 1 లో స్టార్టింగ్ డెఫినిషన్ కి వెక్టర్ స్పేస్ అవ్వాలి అంటే గనక 10 కండిషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ v by w కి సాటిస్ఫై అయితే గనక అప్పుడు v by w అనేది ఏమవుతుంది వెక్టర్ స్పేస్ అవుతుంది ఓకేనా